హాయ్ అండి. 'చావ' అయితే అస్సలకి హ్మ్, దేశాన్ని ఒక ఊపు ఊపేస్తుందండి. ఒక రకంగా చెప్పాలంటే, ఒక పక్కన నెగెటివ్స్ చాలామంది స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. కొంతమంది ఆ 'ఛత్రపతి శివాజీ' గురించి. అలానే కొంతమంది ఈ సినిమాని విపరీతంగా పొగుడుతా ఉన్నారు. ఏదైనప్పటికీ మీరు చూసుకుంటే, ఈ ఆదివారం చూసిన కలెక్షన్‌లు చూసుకుంటే 40,00,00,000 పైన రావడం, శనివారం రోజున 44,00,00,000 నెట్ రావడం చూసాను. నెట్ అంటే గ్రాస్ కాదు, నెట్ 44,00,00,000 నెట్ అండి. ఇదొక ప్రభంజనం అని నాకు తెలిసి హిందీ సినిమా చరిత్రలోనే అసలకి ఒక చిన్న హీరో, ఒక చిన్న హీరోకి ఈ స్థాయిలో రావడం అంటే సినిమా కంటెంట్ ఉంటే సినిమాని ఎలా ఆదరిస్తారనేది ఒక ఎగ్జాంపుల్స్ అండి. ఎక్స్‌ట్రార్డినరీ సినిమా రీసెంట్‌గానే మనం చూసాం. మన ఏదైతే ఈ సినిమా వచ్చింది కదా! మన 'పుష్ప 2' వచ్చింది కదా! దానికి మించి అయితే జనాలైతే ఆదరిస్తా ఉన్నారు. ఎందుకంటే ఓన్లీ హిందీ వర్షన్ కదా! ఇది హిందీ వర్షన్. అదైతే దాదాపు చాలా లాంగ్వేజ్‌లో రిలీజ్ అయింది. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయింది. కానీ ఇది ఓన్లీ మరాఠా, హిందీ లాంగ్వేజ్‌లోనే రిలీజ్ కావడం, ఆ సినిమాని ఎంత ఆదరిస్తున్నారంటే ఎక్స్‌ట్రార్డినరీ. దేశం మొత్తం ఉన్న పెద్ద పెద్ద సిటీస్‌లో దీనైతే ఎగబడి జనాలైతే చూస్తా ఉన్నారు. అలానే మీరు చూసుకుంటే హైయెస్ట్ కలెక్షన్‌లు మీకు రెండో శనివారం రోజున ఆల్మోస్ట్ తొమ్మిదో రోజున సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ రావడం చూసాం. ఫస్ట్ హైయెస్ట్ వచ్చి 48,00,00,000 రెండో రోజున వస్తే తొమ్మిదో రోజున వచ్చేసి మీకు 44,00,00,000 నెట్ అయితే రావడం చూసాం. ఆదివారం కూడా కలెక్షన్‌లో ఆల్మోస్ట్ 45,00,00,000 అంటే ఆల్మోస్ట్ అది కూడా హైయెస్ట్ కలెక్షన్‌గానే పెట్టబోతుంది. ఇది అసలకి ఎక్కడ అవుతుందో అర్థం కావట్లేదు. దాదాపు 330,00,00,000 నెట్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ ఈ 10 రోజుల్లో. అంటే యావరేజ్‌ని చూసుకుంటే మీకు 13 అటు ఇటు 13,00,00,000 దాకా అయితే 13,00,00,000 అటు ఇటు నెట్ అయితే వస్తా ఉంది. 10,00,00,000 కనీసం 30,00,00,000 సారీ 30,00,00,000 నెట్ అయితే రావడం చూస్తున్నాం ఓవరాల్‌గా అయితే. ఇది ఒక ఎక్స్‌ట్రార్డినరీ అండి. అంటే మీకు యావరేజ్‌ని 30,00,00,000 ప్రతిరోజు నెట్ కనపడుతుందంటే అసలు సినిమాని ఎంత ఆదరిస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. సినిమాలో ఎస్పెషల్లీ సినిమాల్లో సినిమా అంతా డ్రామా అంతా బానే ఉంది గానీ, క్లైమాక్స్ ఏదైతే ఉందో ఒక 20 మినిట్స్ ఏదైతే ఉందో సినిమా ఆల్మోస్ట్ అయిపోయి ఉంటది. అక్కడ అతన్ని చంపేయొచ్చు, సినిమా క్లోజ్ చేయొచ్చు. కానీ అక్కడ డ్రామా క్రియేట్ చేశారండి. క్లైమాక్స్‌లో 20 నిమిషాల పాటు అతన్ని టార్చర్ చేసే ఏదైతే సీన్ ఉందో అదైతే అందరూ కనెక్ట్ అయ్యారు సినిమాకైతే. ఎందుకంటే యుద్ధాలు అయన్నీ అందరూ చూసారు. ఇంతకుముందు 'ట్రిపుల్ ఆర్', 'బాహుబలి' లాంటి సినిమాల్లో చూసారు. అలాంటి సన్నివేశాలు మంచి మంచి ఎక్స్‌ట్రార్డినరీ సన్నివేశాలు. కానీ ఇక్కడ కనెక్ట్ అయిందేందంటే జస్ట్ ఆ లాస్ట్‌లో వచ్చిన 20 నిమిషాలు ఏదైతే అక్బరు ఆహ్, సంభాజీని ఏదైతే హింసిస్తాడో 'ఛత్రపతి సంభాజీని' ఆ హింసనైతే జనాలైతే చాలా ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. చాలా ఎందుకంటే 20 నిమిషాల పాటు ఉంటది. అది చాలా లెంగ్తీ సీను. అతను చంపకుండా టార్చర్ పెడతా ఉంటారు కొన్ని రోజుల పాటు. ఆ టార్చరు ఎవరైతే అసలకి అతను మేకప్ మ్యాన్ అండి. సెల్యూట్ పెట్టొచ్చు. నిజంగా చెప్తున్నా సెల్యూట్ అండి. ఎందుకంటే ఆ మేకప్, ఆ కత్తి ఘాట్లనైతే అస్సలకి ఒరిజినల్‌గా ఉన్నట్టే ఉన్నాయి. ఆ కత్తి ఘాట్లయితే ఎక్స్‌ట్రార్డినరీగా అయితే అనిపించింది క్లైమాక్స్‌లో అయితే. ఇంకా చాలా రివీల్స్ ఉన్నాయి. అది రివీల్ చేయకూడదు. ఆ సినిమాలో సస్పెన్స్ చాలా ఉన్నాయి. ఆ క్లైమాక్స్‌కి సంబంధించి. ఓవరాల్‌గా చూసుకుంటే ఆ క్లైమాక్స్‌కి అయితే జనాలైతే బాగా కనెక్ట్ అయ్యారు. ఆదరిస్తా ఉన్నారు. ఎందుకంటే చెప్పాను కదా! ఆ హింసించే తీరు అక్బరు ఇంతకుముందు ఇంత ఇంత క్రూరుడా అక్బరు. ఎందుకంటే అక్బర్ సినిమాలు చాలా వచ్చినియి. చాలా మేలు చేసారు అది ఇది అనుకున్నారు గానీ, కానీ అక్బరు ఒక ఛాన్స్ ఇస్తాడు. ఎందుకంటే మరాఠా యోధులు చాలా ఛత్రపతి శివాజీ అంశ కాబట్టి అతను లొంగలేదు. అతను కూడా అవకాశం ఇస్తాడు. నీ రాజ్యం నువ్వు పాలించుకో. కాకపోతే నాకు అంటే దాసుడుగా ఉండు. ఆహ్, మతం మారాలంటాడు. దానికి ఒప్పుకోడు. అది కారణం. కానీ ఒప్పుకోకుండా టార్చర్ అయితే పెడతా ఉంటాడు అక్బర్ చాలా రోజుల పాటు. కానీ లాస్ట్‌గా ఫైనల్‌గా ఏం చేయలేక అక్బర్ కూడా చనిపోతాడు ఆ తర్వాతైతే. ఓవరాల్‌గా అయితే సినిమా చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. చూద్దాం మరి. క్లైమాక్స్‌లో ఆ డ్రామా అయితే అసలకి ఎవరు ఊహించని విధంగా అయితే డ్రామాని క్రియేట్ చేసి 2 నిమిషాల పాటు. ఎందుకంటే సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది. సినిమా ఆల్మోస్ట్ ఇంక అయిపోయింది. అక్బర్ దగ్గరికి తీసుకెళ్తారు. అతను చంపేస్తాడు అనుకున్న టైంలో ఆ ఎమోషన్ సీన్స్ ఏదైతే ఉందో ఆ 20 నిమిషాల పాటు సినిమా వేరే లెవెల్‌కి తీసుకెళ్ళింది. అందరూ దానికే కనెక్ట్ అవుతున్నారు. చూద్దాం కలెక్షన్ అయితే ఎక్స్‌ట్రార్డినరీగా 330,00,00,000 సినిమా ఎక్కడ తగ్గట్లేదండి. ఆహ్, అసలకి మీకు వీక్ డేస్‌లో కూడా 25,00,00,000 అంటే దాదాపు మీరు అసలకి ఊహించరనమాట. 25,00,00,000, 24,00,00,000 నెట్ అంటే మనం ఊహించను కూడా ఊహించలేము. అలా అయితే వస్తున్నాయి కలెక్షన్‌లయితే. చూద్దాం మరి. చూద్దాం లాంగ్ రన్‌లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో. 'పుష్ప 2'ని హిందీలో బ్రేక్ చేస్తుందేమో చూడాలి. ఈ సినిమా బ్రేక్ చేయగలుగుతుందేమో చూద్దాం. చేయొచ్చును ఆల్మోస్ట్ నాకైతే. ఎందుకంటే 'స్త్రీ 2' కూడా బాగానే 800,00,00,000 దాకా ఉంది అది కూడా. చూద్దాం మరి. 'స్త్రీ 2'ని అలానే 'పుష్ప 2'ని బ్రేక్ చేస్తుందేమో హిందీ కలెక్షన్‌లో హైయెస్ట్ కలెక్షన్‌ని.